కోల్కతా నగరంలోని 136 సంవత్సరాల చరిత్ర గల మసీదును ఇతర ప్రాంతానికి తరలించే ప్రతిపాదన తాజాగా తెరమీదకు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపన ఈ మసీదు ఉంటుంది. దీంతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు చాలా కాలం కిందటే పేర్కొన్నారు. అయితే సదరు ప్రతిపాదనపై సువేందు అధికారి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ముస్లిం సమాజంతో సంప్రదింపులు జరపడానికి బెంగాల్ సర్కార్ సన్నద్ధమైంది. గౌరీపూర్ జామా మసీద్, దీన్నే బాంక్రా మసీద్ అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా సదరు బాంక్రా మసీద్ పాపులర్. కోల్కతా నగరంలో ఈ మసీద్ ఇప్పటిది కాదు, 136 సంవత్సరాల చరిత్ర గల మసీద్ ఇది. కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపాన్ని ఈ మసీద్ ఉంటుంది. గత కొంతకాలంగా బాంక్రా మసీద్ తెరమీదకొస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోతివేటు దూరంలో ఉండటమే దీనికి కారణం. కాగా మసీద్ అక్కడ ఉండడంతో కొంతకాలంగా భద్రతా అంశాలు తెరపైకొస్తున్నాయి. విమానాశ్రయానికి వచ్చే విమాన రాకపోకలపై సదరు మసీదు ఉనికి ప్రభావం పడుతోంది. అంతేకాదు, కీలక అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపాన మసీదు ఉండటం శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాంక్రా మసీదును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ఆలోచన చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు. దీంతో అప్పటి మమతా ప్రభుత్వానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదన కూడా చేస్తుంది. భద్రతా కారణాలతో సదరు మసీదు వేరే ప్రాంతానికి తరలించాలని మమతా సర్కారును కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. అయితే బెంగాల్లో ముస్లింలు మమతకు గట్టి మద్దతుదారులన్న విషయం తెలిసిందే. దీంతో మసీదును ఇతర ప్రాంతాలకు తరలించాలనే అభ్యర్థన అప్పటి మమతా సర్కారు తోసిపుచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో బాంక్రా మసీదును వేరే ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు మరోసారి పశ్చిమ బెంగాల్ సర్కారు ప్రతిపాదన పంపింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సదరు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. బాంక్రా మసీదును వేరే ప్రాంతానికి తరలించే విషయంపై సదరు మసీదు కమిటీ నిర్వాహకులతో అలాగే ముస్లిం మత పెద్దలతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. కాగా త్వరలోనే బెంగాల్ ప్రభుత్వ అధికారులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఒక ప్రతినిధి వర్గం బాంక్రా మసీద్ కమిటీ నిర్వాహకులు అలాగే ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి మసీదు అత్యంత సమీపనుండటంతో భద్రతా పరంగా తలెత్తుతున్న ఇబ్బందులు వారికి తెలపాలని ఈ ప్రతినిధి వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మసీదు తరలింపు ప్రతిపాదనకు సంబంధించి ముస్లిం సమాజం నుంచి కూడా ఈసారి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. మసీదు తరలింపు ప్రతిపాదనలో హేతుబద్ధతను ముస్లిం మత పెద్దలు కూడా అంగీకరిస్తున్నట్టుగా సమాచారం. సాధ్యమైనంత వరకు ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా బాంక్రా మసీదును ఇతర సురక్షిత ప్రాంతానికి తరలించడమే బెటర్ అనే అభిప్రాయం ముస్లిం సమాజం నుంచి కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా అధికారులు అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తాజాగా మసీదు ప్రాంతం సందర్శించారు. మసీదు అక్కడ ఉండటం వల్ల విమాన రాకపోకలు కలుగుతున్న ఇబ్బందులు అక్కడికక్కడే పరిశీలించారు. అంతేకాదు, విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతో వీరు మాట్లాడారు. ఏది ఏమైనా సామరస్యపూర్వక వాతావరణంలో బాంక్రా మసీద్ తరలింపును చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.